వెల్కమ్ టు హాట్ సీట్. వీర రాఘవరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఒక సంచలనంగా మారిన వ్యక్తి. ఆయన తన స్వయం ప్రకాశితంగా ఎదగటమే కాకుండా ఈ దేశ జనాభా కోసం తన సొంతగా రామరాజ్యం అనే ఒక సంస్థని, ఒక రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఒక పెద్ద టీంని ఏర్పాటు చేసుకొని ప్రజల్లో తిరుగుతూ, ముఖ్యంగా ఈ మధ్య ఒక సంచలనంగా మారారు. నిన్నే ఎక్కడ అంటే మన భీమవరం కలెక్టర్కి ఆయన అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. ఇదేంటా అనుకుంటున్నారా? ఒక రామరాజ్యం అని స్థాపించి ఒక కామన్ మ్యాన్ కలెక్టర్నే అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు. ఇది విడ్డూరంగా ఉంది కదా. అంతేకాదు, ఈయన మేము అరెస్ట్ చేసాం, కలెక్టర్ గారిని అరెస్ట్ చేసాము, వచ్చి మీరు కస్టడీకి తీసుకోండి అని పోలీసు అధికారికి కూడా తెలియపరిస్తే ఆయన ఆశ్చర్యపోయిన వ్యక్తి. ఆయన వీరరాఘవరెడ్డి మన మధ్య ఉన్నారు. ఆయనతో ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. వెల్కమ్ టు హాట్ సీట్ వీరరాఘవరెడ్డి గారు. నమస్కారం మహాత్మా. నమస్కారం వీరరాఘవరెడ్డి గారు. అయ్యా. మీ పేరు గతంలో వింటున్నా నేను. అయ్యా. మీరు ఒక సంచలనాత్మక వ్యక్తిగా మారుతున్నారు రోజు రోజుకి. అయ్యా. గతంలో మిమ్మల్ని చూసి ఈయనేదో ఒక పిచ్చోడేమో, ఏంటి ఈ రకంగా మాట్లాడుతున్నాడని మీ వీడియోస్ కొన్ని చూసా. కానీ నిన్న వెస్ట్ గోదావరి సంఘటన, భీమవరం సంఘటన చూసిన తర్వాత మీతో ఇంటర్వ్యూ చేయాలనిపించి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. చాలా సంతోషం మహాత్మా. మీరు కలెక్టర్ని అరెస్ట్ చేశారు, వారెంట్ ఇచ్చారు, కలెక్టర్ గారు ఎదురుగా మాట్లాడారు, వీడియో చూసాం. అక్కడి నుంచి పోలీసు అధికారికి మీరు ఫోన్ చేసి కస్టడీ తీసుకుంటే ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఆయన కూడా వస్తున్నాడు, నీ సంగతి తెలుస్తాను ఆయన వచ్చాడు. వచ్చి ఆయన కూడా మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక ఆయన వెళ్ళిపోయాడు, మిమ్మల్ని ఏమి చేయలేక. ఇవన్నీ చూస్తున్నాం మేము. అసలు ఏంటి మీ గురించి ఎంక్వైరీ చేస్తే ఒక రామరాజ్యం ఆయన స్థాపిస్తున్నాడు అంటే మాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఏంటి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీరు ఎక్కడ పుట్టారు తెలుసుకోవచ్చా? అయ్యా, మేము పుట్టింది తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం అండి. ఓకే. మా నాన్న పేరు కొవ్వూరు సత్యరెడ్డి, మా అమ్మ పేరు మహాలక్ష్మి. మా నాన్నగారు మహిపాల గోత్రులు, అమ్మగారేమో వామనపాల గోత్రులు. ఈ వామనపాల గోత్రం ఏమో కాశ్యప రాక్షస ప్రవర, మహిపాల గోత్రం ఏమో కాశ్యప శూద్ర ప్రవర. కలిసి మేము ఇక్ష్వాక వంశీయులం అండి. అంటే చతుర్వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉంది కదండి, అందులో శూద్రులు అండి. ఇదే మాకుండేటువంటి వృత్తాంతం మహాత్మా. అయితే మీ యొక్క వేషధారణ ఇదంతా చూస్తే మీరు ఏదో ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారేమో అన్నట్టుగా ఉన్నారు. అయితే మీరు బ్రాహ్మణులు కాదు. కాదండి, కాదు, క్షత్రియులు, శూద్రులు అండి. శూద్రులు, రెడ్లు మీరు. అవునండి. కులం ప్రకారం రెడ్లు. అవునండి. కానీ మీ భాష తీరు కానీ మీ వేషధారణ కానీ అంతా అయితే ఒక ఫైటింగ్ నేచర్ ఉన్న క్షత్రియుడు అయి ఉండాలి, లేదా మీ మేధో శక్తిని బట్టి మీరు బ్రాహ్మణ వర్గానికి చెందినవారని మేము అనుకుంటున్నాం జనరల్గా. మీరు ఇంతకీ రెడ్డి కులానికి చెందిన వాళ్ళు. అవును మహాత్మా. ఓకే. అసలు మీ భాష కానీ మీ వేషం కానీ ఎందుకు ఇలా వేయాలనిపించింది మీకు? అసలు చిన్నప్పటి నుంచి అట్లా ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా? చిన్నప్పుడు మా నాన్నగారు శనివారాలు అవి చేపించిన సందర్భంలో 3 నామాలు పెట్టి, ఈ వెంకటేశ్వర స్వామిరా మన అందరికీ తాత అన్నాడండి. ఇదేంటి మా తాత కొవ్వూరు పెదవీరెడ్డి కదా, అందరికీ తాత అంటున్నాడు మా నాన్న. అంటే మా తాత కూడా ఈయనే తాత అనే ప్రశ్న చిన్న వయసులో రాలేదనుకోండి. కానీ ఏమీ చదువుకోని మా నాన్నగారు చెప్పింది, అన్ని చదువులు చదివిన అన్నమయ్య త్యాగరాజు చెప్పింది ఒకటే, శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబర ధరల సన్మకుట కుండల విరాజిత హరే అనుచునే పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. మా నాన్న చెప్పిన మాట త్యాగరాజు అన్ని చదువులు తెలిసిన ఆ శంకరాంశుడు చెప్పిన మాట ఒకటే అయిందండి. తర్వాత ఈ మధ్యకాలంలో ఏదో చదువులు అవి పనులు వ్యవసాయం అవి చేస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నప్పటికీ ఆ లోపల ఉండేటువంటి లక్షణం మనం కోల్పోం కదండి. పూర్వాభ్యాసన తేనయ్య హరీతే, పూర్వజన్మ అభ్యాసం కోల్పోం కదండి. మహిపాల గోత్రంలో మాటు వేసిన కారణాన్ని మర్చిపోదు కదా ఈ ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ప్రతిసారి వారానికి ఒకసారి గడ్డంగా ఎక్కడ ఎంచుకుంటాం మనం, తల కటింగ్ ఎక్కడ ఎంచుకుంటాం మనం. వచ్చిన పని పూర్తి చేసుకోవాలి, వెళ్ళిపోవాలి.
మా తాత కొవ్వూరు పెదవీరెడ్డి ఎన్నో దానాలు చేశారని ఊర్లో చెప్తుంటే విన్నా, మీ తాత బాగా ధనవంతుడు, ఎంతమందికి దానాలు చేశారని. కానీ మా తాతగారి పేరు చెప్పినా మీకు తెలియదు. అల్లూరు సీతారామరాజు మా తాత కాదు. ఆయన పరిచయం మీకు చెప్పాలా నేను? ఛత్రపతి శివాజీ మా తాత కాదు, ఆయన పరిచయం మీకు నేను చెప్పాలా? అవసరం లేదు. అంటే ఈ దేహం నేను కాదు, ఈ ప్రాణం నాది కాదు, నేను వేరే, నేను ఎవరో తెలుసుకున్న వారి యొక్క స్థితి అలా ఉంటుంది. కీర్తి కావాలంటే దానాలు చేస్తే వస్తుందన్న కీర్తితో చేసేవి కూడా ఉపయుక్తం లేదని మనకి ఎన్నో వృత్తాంతాలు భాగవత రామాయణ గీతలు చెప్తానే ఉన్నాయండి. అయితే ఒకటండి, మీరు ఏం చదువుకున్నారు మీరు అసలు? అంటే నేను చదువుకునేదేమో 10th క్లాస్ అండి. మీ చదువు 10th క్లాస్ అండి. ఇప్పుడు ఈ వ్యవహారం మీకు, ఈ యొక్క కీర్తనలు, ఈ వ్యవహారం ఏ క్లాస్ నుంచి వచ్చినాయి మీకు అసలు? ఇవి చిన్నప్పుడు ఉగ్గుపాలతోటే మా అమ్మగారు జోలపాటలు పాడి పోసారండి, ఉగ్గుపాలతోటే. వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు గలిగి వారంతా చూడగా నాట్యమాడి తినమ్మ నా తోడు. చిన్నప్పుడు జోలపాటల్లోనే ఆ భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణ మర్మాలు బోధించారండి ఆవిడ. అది చిన్నప్పటి నుంచి లోపల ఉన్నవి అనుకోండి అవి. మీరు ఎంతమంది అండి? మీ అన్నదమ్ములు ఎంతమంది అసలు? నేను మా తమ్ముడండి. ఇద్దరు అక్క చెల్లి లేరండి. మీ సంతానం, మీ అన్నదమ్ములు మీ ఇద్దరు అంతేనండి. ఆయన ఏం చేస్తున్నారు మీ తమ్ముడు? ఆయన వ్యాపారం చేస్తున్నారండి నూజివీడులోను. ఇప్పుడు మీకు మీ ఫాదర్ ఏం చేసేవారండి? ఫాదర్ వ్యవసాయమేనండి. ఫాదర్ వ్యవసాయం, మీకేమో చిన్నప్పటి నుంచి ఈ వీటిలోకి వచ్చారు, మీ ఆలోచన విధానం. తమ్ముడు వ్యాపారం. ఒక రకంగా చెప్పాలంటే మీరు గత జన్మలో ఉన్న వాసనలో మీకు పోలా, మీకు కారణ జన్మ అనుకోవచ్చా? అంటే అందరూ కారణ జన్ములే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. నేను, మీరు, మన కింద ఉన్న భూమి పైన ఆకాశం చేమ అన్ని కారణంతో పుట్టినవండి. అంటే దాంట్లో ఒకళ్ళు కాదన్నానికి అవకాశం లేదు కాబట్టి అలాగే నాది కూడా ఒక కారణం ఉంది అంతే. ఏంటంటే అసలు మీకు ఎక్కడ సంబంధం లేని మీ తాతలు కానీ మీ తల్లిదండ్రులు కానీ వారెవరు కూడా ఈ రూట్లో ఉండుంటారు నాకు తెలిసి. మీ ఒక్కడికి అంటే గత జన్మ సంబంధించిన మీరు మళ్ళీ కొన్ని ఈ జన్మలో బాకీ తీసుకున్నానికి వచ్చారా? స్వామి చాలా బాకీలు ఉన్నాయండి. వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప, ధనంజయ గోత్ర క్షత్రియులకు చాలా బాకీ పడి ఉన్నానండి. ఆ బాకీలన్నీ ఎక్కడైతే నాకు రావాలో అక్కడ వసూలు చేసి వీళ్ళకి తీర్చి వెళ్ళాల్సిన ఆ సందర్భం, అవసరం నాకు ఉందండి. సరే, మీరు 10th క్లాస్ వరకు చదివారు. ఆ తర్వాత మీరు ఎందుకు చదువు ముందుకు సాగించలేకపోయారు? కారణం ఏంటి? అంటే చదువు అప్పుడు కూడానండి 10th క్లాస్ చదవటం కూడా ఇష్టం ఉండి కాదు. ఈరోజు సెలవు ఇస్తే బాగుండేది, నాన్నకు సహాయం చేద్దాం, కలుపుతేతో కట్టేతో కుప్పనూరుపో గేదెలు మేపటం, పశువులు మేపటం. ఈ సైన్స్ స్క్వేర్ టాటా ప్లస్ కాస్ స్క్వేర్ టాటా = 2 మనకేం ఉపయోగం? సెలవిస్తే నాన్నకు సహాయం చేసి నాన్న ఒకడే కష్టపడుతున్నాడు. ఇది తప్ప చదువు మీద అప్పుడు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? 44, 45 అండి ఇప్పుడు. అంతే సార్. ఇప్పుడు మీరు ఒక రకంగా చెప్పారంటే ఇంత చిన్న వయసులోనే ఎవరైనా సరే అండి ఈ ఏజ్లో బాగా అనుభవించాలి, మేము ఎంజాయ్ చేయాలి, బాగా సంపాదించాలి అనుకుంటారు. మీకంటే అసలు ఈ గొడవ అసలు ఎందుకు వచ్చింది? అంటే మనం ఎన్ని సంపాదించేసినా ఓ రోజు వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, అవేమి మిగులు. ఏదైనా మనం రాముడు మా పూర్వీకుడు, కృష్ణుడు మా పూర్వీకుడు, నేను గర్వంగా చెప్పే మేము ఇక్ష్వాక వంశ శూద్రులు అని చెప్పాను. అప్పుడు రాముడు వారసులు మనం అయితే ఆ రాముడు జీవితాంతం త్యాగమే చేసాడండి ఆయన. కృష్ణుడు వారసులు మనం, దుర్గమ్మ వారసులు మనం, ముక్కంటికి మనం వారసులు. వీళ్ళందరూ మన పూర్వీకులు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం వల్ల వారు ఇన్ని యుగాలైనా వారిని మనం గుర్తుపెట్టుకున్నామండి. ఇప్పుడు మనం వారి వారసులు మేమని చెప్పుకొని శరీర సుఖాల కోసం ఏమైనా బతికేస్తే ఉపయోగం ఏముందండి? మీరు మ్యారేజ్ చేసుకున్నారా? నాకు మ్యారేజ్ అయిందండి. నా భార్య సిరినీల గోత్ర క్షత్రియ. నాకు 2 కుమార్తెలండి. పెద్దమ్మ ఇంటర్మీడియట్ 2nd ఇయర్, చిన్న పాప ఏమో 3rd క్లాస్ అండి. మరి ఇప్పుడు మీరు లేచిన దగ్గర నుంచి ఈ యొక్క జనం కోసం, ఈ యొక్క దీనికోసం తిరుగుతూ ఉన్నారు కదా, ప్రజల కోసం ఫైట్ చేస్తున్నారు కదా, ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదా? ఎందుకంటే మనకు వచ్చిన గొడవ అంటే దీంట్లో ఎక్కువ స్వార్థం నాకు ఉంది, నా భార్యకు కూడా ఉందండి. మనం ఏమైనా వేల కోట్లు డబ్బు సంపాదించి పిల్లలకి ఇచ్చేసినా గారాభంగా పెంచుకునే పిల్లల్ని మనం ఈ సొసైటీలు వదిలేస్తాం కాబట్టి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ సొసైటీలు ఇప్పుడు జరగట్లేదు కాబట్టి రేపు పొద్దున్న మన పిల్లలన్నా వాటిని ఎదుర్కోవడం కష్టమైపోతుంది. మీకు ఎన్ని వేల కోట్లు ఉన్నా ఒక అధికారంలో ఉన్నవాడు మీ మీద కక్ష కడితే మీరు జైలుకి పోవాల్సిందే, మీరు తప్పు చేయకపోయినా. తప్పు చేసారా లేదా కాదు, ఇట్లాంటి పరిస్థితి రేపు పొద్దున్న మన పిల్లలకు కూడా ఉంటుంది. మరి ధర్మాన్ని స్థాపించి వెళ్తే, ఈ ధర్మస్థాపన కానీ జరిగితే మన పిల్లలు ఈ సొసైటీలో ఉంటారు, మన కుటుంబం కోసమే కదా, ఈ సొసైటీలో మన కుటుంబం కూడా ఉంటారు కదా అన్న స్వార్థంతో ధర్మస్థాపన కోసం చేసే పనే స్వామి. ఇది నా భార్య అర్థం చేసుకుని
1 కిలో బంగారం నాకు రామరాజ్య స్థాపన కోసం ఇచ్చిందండి. పుట్టింటి నుంచి తెచ్చిన బంగారం. ఏంటి నా భార్య అండి. మీరు సొసైటీ కోసం వర్క్ చేస్తుంటే మీ భార్య తన పుట్టింటి తెచ్చిన బంగారమే నీకు ఇచ్చేసింది మీకు? 1 కిలో బంగారం ఒక 10 గ్రాములు అటు ఇటు ఉంటుందండి. అదే రామరాజ్య స్థాపన కోసం ఇచ్చిందండి తను. అది మీరు ఖర్చు పెడితే తిరుగుతున్నారు. ఇది నిజంగా ఆమెను అభినందించాలండి. ఈ రోజుల్లో అనేక చూస్తున్నాం. మాకు చిన్న ఒక 10 తులాల బంగారు కోసం కాపురాలు పోయిన వాళ్ళు, కొట్టుకు వస్తున్న వాళ్ళు చూసాం. ఆ మహాతల్లికి ఆమెకి నమస్కారం చెప్పండి. అయితే ఇప్పుడు అసలు మీరు ఈ రామరాజ్యం అని ఒకటి స్థాపించారు కదా, దీని ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఏమైనా సంఘటన మీకు జరిగిందా? ఏంటి అసలు ఎందుకు పెట్టారు రామరాజ్యం అనేది? స్వామి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ప్రధానమంత్రి తప్పు చేసినా, ఇంకెవరు తప్పు చేసినా, అది ఏంటి అసలు ఆ వ్యవస్థ? ఆల్రెడీ మనకు పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి. మీకేం పని అండి అసలు ఈ వ్యవహారం? అవును మహాత్మా, ఎవరు తప్పు చేసినా ఈ కోర్టులు శిక్షించాలి కదా. అవును. మరి తప్పు చేసిన వాళ్ళని కోర్టులు శిక్షిస్తున్నాయా? జరుగుతున్నాయి కదా. సొసైటీలో ఎంతోమంది శిక్షలు వేస్తున్నారు, జైల్లో ఉంటున్నారు, బెయిల్ ఇస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, జరుగుతుంది కదా. అంత బోటకమే మహాత్మా. ఎందుకు నేనే మీ ఇంటిని నా ఇల్లు అని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మీ మీద తప్పుడు కేసు వేస్తాను నేను? నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ డూప్లికేట్స్, మీ దగ్గర ఒరిజినల్ అయినప్పటికీ మీరు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు డూప్లికేట్ అని నిరూపించడం కోసం 40 సంవత్సరాలు టైం పడుతుంది. మీరు ప్రొటెస్ట్ చేస్తే కరెక్ట్ అండి. మనకి భారత రాజ్యాంగం ప్రకారం మనకు వ్యవస్థ ఏర్పాటు చేసుకొని దీనికంతా ఎవరైనా సరే తప్పు చేస్తే కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు దాన్ని కంప్లైంట్ తీసుకుంటారు. అది క్రిమినల్ కేసు అయితే. సివిల్ కేసు అయితే కోర్టులో దావా వేసుకోమంటారు. మరి రాజ్యాంగంలో రాసి పెట్టారు కదా, మరి మీరెవరు మధ్యలో ఈ వ్యవస్థని మీ చేతిలో తీసుకుంటారు? షాబాష్. మీరెవరు అసలు అడుగుతున్నాయి? రాజ్యాంగంలో ఆర్టికల్ 226లో మనకి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్ళమని రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. అవును. ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చని మనకు ఒక గుమ్మం ఏర్పాటు చేసి పెట్టింది. ఈ ఆర్టికల్ 226కి ఆర్టికల్ 32కి ఈ 2 గుమ్మాలకి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని పెద్ద గోడ కట్టేశారు. అంటే ఆ గుమ్మాల్లోకి వెళ్ళి అవకాశం లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు రాజ్యాంగం ఉంది అంటే ఉదాహరణకి మీకు సింపుల్గా చెప్తాను మహాత్మా, ఒక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ హైకోర్టు న్యాయమూర్తి కానీ తప్పుడు తీర్పిస్తే, ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తే అతన్ని తొలగించమని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఆ తప్పుడు తీర్పిచ్చారని నిర్ధారణ చేసేది ఎవరు అసలు? అయితే సరే, నరేంద్ర మోడీ గారు 2015లో ఒక యాక్ట్ తీసుకొచ్చారండి, NJAC యాక్ట్ అని తీసుకొచ్చారు. ఈ జడ్జెస్ని ఎలా నియమించాలి కొలిజియం కాకుండా అని. కొలిజియం అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు నా బంధువుని నేనే రిఫర్ చేసుకెళ్ళిపోతున్నా, నాకు బంధువులు లేరు, 50-100 కోట్లు డబ్బులు తీసుకుంటే రిఫర్ చేసేయచ్చు. మీరు IPS అవ్వాలంటే కష్టపడాలి, ఒక కానిస్టేబుల్ SI అవ్వాలంటే కష్టపడాలి. మీరు హైకోర్టు జడ్జి అవ్వాలంటే చాలా సులభం. మీకు ఒక CM PM అట్లాంటి దాంట్లో మీకు రికమెండేషన్ ఉన్నాయని మీరు రిఫర్ చేస్తారు. ఎప్పుడు నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు, నేను ప్రధానమంత్రిగా లేకపోయినా ఇతను నన్ను కాపాడుతాడు, ఇతను నా చెప్పు కింద పడి ఉంటాడు అనే నమ్మకం మీరు వాళ్ళకి కలిగిస్తే మీరు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి అయిపోవచ్చండి. మీరు ఎక్కడో పొరపడుతున్నారు వీరరాఘవరెడ్డి గారు. అయ్యా, ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జిని మనం ఎన్ని వేకెంట్ ఉన్నాయో చూసుకుంటారు. కొలీజియం ఒక వ్యవస్థ ఉంది. కొలీజియం అంటే అందరూ కలిసి ఒక బోర్డు మెంబర్స్ లాగా ఉంటారు. వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఎవరు సీనియారిటీ ఉంది, ఎవరు బాగా ఏ ఆరోపణ లేకుండా చూసి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు కదా. మీరు చెప్పినట్టు ఇది పచ్చి అబద్ధం స్వామి. ఎందుకంటే సరే, మీరు చెప్పినట్టుగా ఒక ఉదాహరణ చెప్పండి. ఏ హైకోర్టు జడ్జిని రికమెండ్ చేసి ఒక CM PM పెట్టాడు? ఒక్క జడ్జిని కాదు 80% 85% నియామకాలని ఇలాగే జరిగినాయి. దానికి రుజువు ఏంటండి? చెప్తానండి. 2014లో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఒక ఆయన P. సదాశివం గారు, ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కేరళ గవర్నర్గా వెళ్ళాడండి. ఆయన అసలు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఈ ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో కాశ్యప గోత్ర క్షత్రియులు పిటిషన్ ఫైల్ చేశారు. ఈ CWC తీసుకునే నిర్ణయం ఈ స్టేట్కి ఇబ్బంది, రాజధాని కోల్పోతారు, ఏదో పెద్ద అఫిడవిట్ అంతా చేసి పెట్టున్నారండి. ఈ CJIని ప్రభావితం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ, BJP పార్టీ అంటే సుష్మా స్వరాజ్, కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్ ముగ్గురు కలిసి ఆ CJIని కలిసి నెక్స్ట్ నీకు లోక్పాల్ ఇస్తాం మేము, నువ్వు దీనికి అడ్డు రాకపోతే అని కాంగ్రెస్ BJP 2 పార్టీలు కలిసి ఆఫర్ ఇచ్చినాయండి. తర్వాత BJP అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్పాల్ కాన్స్టిట్యూట్ చేయకుండా ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే కేరళ గవర్నర్కి ఇచ్చారండి ఆయనకి, P. సదాశివం గారికి.
ఏంటి ఎన్ని ఆధారం లేని ఆరోపణలు మీరు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి మాట్లాడారు, ఎవరితో మాట్లాడి మీరు చూసారా? సరే ఒక మాట చూసిన వాళ్ళు ఎవరు చెప్పండి. ఐ విట్నెస్ అండి అయ్యా, ఐ విట్నెస్. ఎవరు? నేనే. ఎక్కడ? అక్కడే ఐ విట్నెస్ అండి. కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్ట్లు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై నెంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్ వాచ్ ఆన్ నెంబర్ 1 న్యూస్. డోంట్ మిస్ ఇట్. ఇదండి, ఒక సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నాయన్ని నీ గవర్నర్ ఇస్తాము మాకు అనుకూలంగా మారమని గవర్నర్ అనలేదు, లోక్పాల్. సరే ఏదైనా సరే ఒక సరే ఆస్తి చూపించారంటారు. సరే స్వామి, కాసేపు నా మాట పక్కన పెడదాం. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇన్కెపాసిటీతో ఇస్తే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా తొలగించమని చెప్తుంది. సరే ఎవరో ఏ తప్పుడు తీర్పులు ఇవ్వలేదు, మీ కొలిజియం ఇది కాదు అని భారత పార్లమెంటే మెజారిటీతో బిల్లు పాస్ చేసి ఎన్జేసీ యాక్ట్ తీసుకొచ్చింది. ఎప్పుడు? 2015లో. మరి ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు? చేస్తే సుప్రీంకోర్టే కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేస్తే 5 మంది న్యాయమూర్తుల్లో ఒక జాస్తి చలమేశ్వర్ గారు తప్పించి మిగతా 4 ఆ యాక్ట్ని కొట్టి అవతల పాడేశారు. మీకు అర్థమైందండి? నేనేమంట, సరే ఏదో మంచి ఉద్దేశమో చెడు ఉద్దేశమో వాళ్ళ బిల్లు తీసి పెట్టినప్పుడు అది సబబు అయినప్పుడు, సబబు అయ్యి ఉండుంటే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసి ఉండుంటే మరి ఆ ప్రధానమంత్రి లాంటి వ్యక్తులే ఈ 4 న్యాయమూర్తుల్ని పార్లమెంట్లో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి మొఖాల మీద కూర్చోబెట్టకపోతే మీ కేసులోనో నా కేసులోనో అన్యాయం జరిగితే మనం ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించగలమా? అంతెందుకండి, మీ దగ్గర డబ్బు ఉందా, మంచి లాయర్ని పెట్టగలరా, మీరు జైలుకి వెళ్ళారా, 2 రోజుల్లో మీరు బయటకు వస్తారండి. సామాన్యుడికి అవకాశం ఉందా? లేదుగా. మరి ఎందుకు? సహారా కేసు ఒకటి ఉందండి, 13 కోట్ల మంది బాధితులు. ఎంతమంది అండి? 13 కోట్లు. 3 లక్షల కోట్ల ఆస్తులు, 15 లక్షల మంది ఎంప్లాయీస్, 5,000 బ్రాంచెస్. ఈ వీళ్ళ జీవితాలన్నీ సుప్రీంకోర్టులో ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయండి. సహారా ఎండి తప్పు చేసాడా? చేస్తే 482 ఇన్హీరెంట్ పవర్స్ ఉన్నాయి కదా, ఉపయోగించే ఎండిని ఉరి తీసుకోండి. కానీ 13 కోట్ల మంది ఆస్తులను మీ దగ్గర సుప్రీంకోర్టులో పెట్టుకునేటువంటి అర్హత, అవకాశం మీకు ఎవరిచ్చారు? ఎప్పటి నుంచి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయండి అది ఆస్తులు? ఇంచుమించి 12 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులోనే ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయండి అవి. 24,800 కోట్లు ఎంతో ఫిక్స్డ్ డిపాజిట్ కట్టాడండి అతను చనిపోయాక 6 కోట్లు 12 కోట్లు పెనాల్టీ చేశారు. ఇదే పెనాల్టీ మీరు 12 సంవత్సరాల క్రితం వేసి ఉంటే 24,000 కోట్ల పైన మీకు డిపాజిట్ పెట్టిన వ్యక్తి మీకు 12 కోట్లు కట్టడం కష్టం అవుతుందా? ఇప్పుడు మీ బాధలు ఏంటంటే 12,000 ఎంతమంది జనాభా దాంట్లో ఉంది? సుమారు ఒక 13 కోట్ల మంది జనాభా అండి. సహారాకి అటాచ్మెంట్ 13 కోట్ల మంది కస్టమర్స్, వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా తేలిందా లేదా అది? వీళ్ళందరూ అమిత్ షాని కలిశారు, మోడీ గారిని కలిశారు. 4,000 మంది వెళ్ళి అమిత్ షా గారిలో మోడీ గారిలో చుట్టుముట్టి ప్రయత్నం చేశారు. వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ పడేసారు, వేరే విషయం అనుకోండి. ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడుతూ మేమేం చెయ్యం, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అంటున్నారండి ఆవిడ. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 12 సంవత్సరాల నుంచి కేసు పరిష్కరించలేకపోతే ఆ న్యాయమూర్తులను తొలగించే బాధ్యత ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా ఎంపీలుగా ఉన్న మీది. ఎందుకు చేయట్లేదు అంటారు వాళ్ళు? మరి మరి ఏమనుకుందామండి, ఏమనుకుందాం మీరే చెప్పండి. అదేనండి, ఇప్పుడు 12 ఏళ్ల నుంచి అది కేసు పెండింగ్లో పెట్టారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. వీళ్ళు అధికారం ఉంది, మన ఎంపీలందరికీ ఉందంటున్నారు. ఈ పార్లమెంట్లో వీళ్ళకి అధికారం కూడా వీళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు మరి నేను ఎలా ఇది చేస్తానండి? నా ఉద్దేశం ఏంటంటే ఆ ఎంపీలకి, ఆ ప్రధానమంత్రులకి, ఈ న్యాయమూర్తులకి మనమే యజమానులం. వీఆర్ ద మాస్టర్స్, మన యజమానులమై ఉన్నాం మనం. మరి దురదృష్టం ఏంటంటే కింద కోర్టు న్యాయస్థానాల్లో కూడా, కింద కోర్టుల్లో కూడా న్యాయమూర్తులు మీ కేసుకి ఇష్టానికి వాయిదాలు, తప్పుడు కేసు నేను మీ మీదే పెడతా, 10 సంవత్సరాలు తిరుగుతారు, కేసు కొట్టేస్తారు. కొట్టేశాక మా దేవుడు కరుణించాడు, నా కేసు కొట్టేశారు, అప్పటికే మీరు అడ్డగట్టు 5-6 లక్షలు ఇచ్చి ఉంటారు మీరు. ఇంక మళ్ళీ నా మీద పరువు నష్టం రావాలంటే మళ్ళీ 10 లక్షలు తిరుగుతారు మళ్ళీ మీరు అని ఫోన్లు ఇప్పటికే పెంటుదులు పని వెళ్ళిపోతారు మీరు. నేను ఇంకో 100 మంది మీద పెడతా మళ్ళీ తప్పుడు కేసులు. తప్పుడు కేసు నేను పెట్టేనని కేసు కొట్టేసిన న్యాయమూర్తే ఆయన నిజమైతే, నేను పెట్టిన కేసు తప్పుడు కేసే అయితే నా మీదే 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B ప్రయోగించి ఉంటే నేను జైలుకి పోతే ఇంకొక ఎవరో తప్పుడు కేసు పెట్టను కదా.
అంతేగా నన్ను చూసి ఇంకెవరో పెట్టరు కదా. ఇప్పుడు ఒకటి వీరరాఘవరెడ్డి గారు, మీరు తప్పుడు కేసు పెట్టారు నా మీద అనుకుందాం. మీరు అన్నట్టుగా 7 ఏళ్ళు 8 ఏళ్ళు తిరిగాం, కేసు కొట్టేశారు. ఇప్పుడు నా మీద తప్పుడు కేసు పెట్టిన మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు, నాకు క్లారిటీ చెప్పండి. అంటే స్వామి అసలు మీరు తీసుకోక్కర్లేదు. నేను తప్పుడు కేసు పెట్టి నేను జడ్జే తీర్పిచ్చినప్పుడు జడ్జే 340 CRPC ప్రయోగించాలి. మరి ఇంతవరకు ఎక్కడ చేశారు అసలు అది? అట్లా చేస్తే 15 లక్షల మంది అడ్వకేట్లు రోడ్డును పెడతారు, వాళ్ళకి పని ఉండదు. ఎందుకు? తప్పుడు కేసులు రావు కదా కోర్టుకు అప్పుడు. ఇంకా ఓహో, ఇది మంచి పాయింట్. ఇది ఇవాళ ఏంటంటే మనకి ఎన్నో రకాల కేసులు చూసాం. మీరు కొత్త పాయింట్ చెబుతున్నారు ఇవాళ. ఇప్పుడు అనేక మంది ఇవాళ ఇవాళ కోర్టుల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత ఒకడు నిజంగా వారిద్దరి మధ్య గొడవ ఉంటే 10 మంది పేర్లు పెడుతున్నారు. ఈ 10 మంది కూడా కోర్టులు చుట్టూ తిరగాల్సిందండి. వాడు గవర్నమెంట్ ఉద్యోగం పోతుంది కదా. మరి రేపు ఈ పెట్టిన కేసు తప్పుడుదని తేలిన తర్వాత మరి దీనికి అంతా ఎవరు కారణం అయి ఉంటారు మీ యొక్క ఉద్దేశం ఏంటి అసలు? మహత్వం పెట్టిన పోలీసులదా, కంప్లైంట్ ఇచ్చినోడిదా, లేదంటే సాక్షులదా, ఎవరిది అసలు? అది తప్పుడు కేసు అయితే కేసు రిజిస్టర్ చేయటం వరకు ఇబ్బంది ఏమీ లేదండి. ఎందుకంటే కేసు రిజిస్టర్ చేసిన తర్వాతే కాగ్నిజెన్స్ వస్తుంది. వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు. తప్పుడు కేసు అని తేలినప్పుడు అయ్యో మాకు ఇలాంటి తప్పుడు కేసు పెట్టాడు వీరరాఘవరెడ్డి పలానా పెద్ద ఆయన మీద, ఇది మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది కాబట్టి ఈ వీరరాఘవరెడ్డిని కూడా మీరే పిలిచి విచారించండి అని జడ్జి గారికి అప్పచెప్పొచ్చు అండి. పోలీసులు న్యాయమూర్తికి అప్పచెప్పొచ్చు. లేదు నేను ఏదో 1,00,000 2 లక్షలో డబ్బులకో లేకపోతే ఏదో కులానికో ప్రాంతానికో లేకపోతే వేరే ఇంకో ఫీలింగ్ తోటి అవతల వాడు మన శత్రువు కదా అని ఇంకోటో రకరకాల ఏదో భావాలు పెట్టుకుని పోలీసులు తప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే, ఒకవేళ తప్పుడు కేసు న్యాయమూర్తి నిర్ధారణ చేస్తే ఆ తప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేసినటువంటి ఆ ఐఓ మీద అంటే 173 CRPC ప్రయోగించిన ఐఓ మీద, సాక్షుల మీద, డిఫాక్టో కంప్లైంట్ మీద, అందరి మీద 340 CRPC ప్రయోగించి మళ్ళీ పై కోర్టుకి పంపిదాకా పూచికత్తులు తీసుకుని బంధించి పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ న్యాయమూర్తి, తీర్పిచ్చి న్యాయమూర్తి. మరి ఎందుకు చేయట్లేదు? వాళ్ళ 190 కేసు ఫాల్స్ కేసును కొట్టేస్తున్నారు. ఒక్క కేసులో కూడా న్యాయమూర్తి ఎందుకు చేయట్లేదు? చేయకపోతే మీరేం చేస్తారు మీ రామరాజు? కాదు స్వామి, ఇప్పుడు న్యాయమూర్తి అది చెయ్యకపోయినా ఆయన జీతం ఆయనకు వస్తుంది, ఎవరో ప్రశ్నించరు. కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం కోసమే న్యాయస్థానాలను పెట్టుకున్నాం. ఇక్కడ మనం ఏంటి, రేపు జరిగిన మర్డర్స్ జరిగిన ఈ మానభంగాలు కేసుల్లో దొంగతనాలు ఆటల్లో కూడా మనం సహజంగా ఎవరిని తిట్టుకుంటాం? ఆ దొంగల్ని వాళ్ళని వెళ్ళి తిట్టుకుంటాం మనం. అసలు తప్పు వాళ్ళది కానే కాదండి. ఇట్లాంటి ప్రవృత్తి కలిగిన వారిని ఎవరినండి, సదృశం చేష్టతే స్వస్య ప్రకృతి జ్ఞానవానిపి ప్రకృతి మ్యాంతి భూతాన్ని నిగ్రహ కిం కరిష్యతి. వాళ్ళ ప్రకృతి ద్వారా పుణికి పుచ్చుకున్న గుణాల ద్వారా వారు చెడ్డవారై తప్పులు చేస్తే అలాంటి వారిని కూడా శిక్షించడం కోసం వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళ కళ్ళు మూసుకుని ఇష్టానికి తీర్పులు, ఇష్టానికి వాయిదాలు ఇట్లా చేసే ఈ న్యాయమూర్తుల మీద మళ్ళీ 197 CRPC ఆర్టికల్ 124 ప్రయోగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాలి. కింద న్యాయమూర్తులను కానీ పైకోర్టు జడ్జిలను కానీ. ఈ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు. చేయట్లేదు. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మా ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడండి, మా ముఖ్యమంత్రి మా కులపోడు ఇన్ని సంవత్సరాలు పరిపాలించాడండి అని మనం గొప్పగా మనం జబ్బలు చరుచుకుంటున్నాం తప్ప దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మా ముఖ్యమంత్రి ఇదిగో ఈ న్యాయమూర్తుల మీద ఇవి ప్రయోగించారు. మా రాష్ట్రంలో కేసులు 1 నెలలో పరిష్కారం అయిపోతే, మా రాష్ట్రంలో తప్పుడు కేసులు లేవు, మా రాష్ట్రంలో దొంగతనానికి భయపడతారు అనేటువంటి మాట ఎవరినైనా చెప్పమనండి. కాబట్టి వాళ్ళు ఆ పని చేయట్లేదు. కాబట్టి వారికి యజమానులుగా మనమే రామరాజ్యాన్ని స్థాపించుకుని సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటమే. ఇది చాలా పెద్ద తప్పు కదా అసలు. ఇది సమాంతర ప్రభుత్వం డైరెక్ట్ చెబుతున్నారండి. అయ్యో భలేవారండి, దాంట్లో తప్పే ఉందండి. అసలు ముందు ఈ బడుద్దాయిలు అందరిని ఎవరినండి, ఈ ఎంప్లాయీస్ సో కాల్డ్ పబ్లిక్ సర్వెంట్స్ అందరినీ మనం పెట్టుకున్న దేనికోసం అండి, ఆ పని చేయటం కోసం. వారు ఆ పని చేస్తే మనకి ఈ పని ఎందుకుంటుందండి? ఇప్పుడు మరి వారు ఆ పని చేయకపోతే మనం చూస్తూ మన పిల్లల్ని ఈ సొసైటీలో వదిలి వెళ్ళిపోవాలా మనం? ఒకటండి రెడ్డి గారు, మీరు చెప్పేది ఏంటంటే కాసేపు మీరు చెప్పేదేమో కరెక్ట్ అనిపిస్తుంది. మన ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం నిర్మితమైన మన టాప్ టు బాటం అంటే ఒక రెవెన్యూ వ్యవస్థ ఉంటే కింద విఆర్ఓ దగ్గర నుంచి ఆ పై వరకు కలెక్టర్ వరకు కూడా పెద్ద వ్యవస్థ ఉంది. వీళ్ళందరూ సంతకాలు ఉంటేనే కలెక్టర్ దగ్గర ఫైల్ మూవ్ అవుతుంది. ఆ పైన మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ, మంత్రి, వీళ్ళందరూ ఉన్నారు. ఇంత పెద్ద ఎక్కడ కూడా తప్పు జరగకుండా ఇన్ని వ్యవస్థ ఏర్పాటు చేశారు కదా.
ఎందుకు తప్పు జరుగుతుంది, మీరు పొరపాటు పడతారన్న ఆయన. అంటే స్వామి ఒకవేళ నిజంగానే అది పొరపాటు అయితే చూసే వాళ్ళని నిర్ణయించుకుంటారండి. ఎక్కడ ఏ పని చేయాలన్నా లంచం అండి. ఎందుకండి ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు పాడేస్తే మీ మీద రేప్ కేసు పెట్టించొచ్చాను నేను ఇప్పుడే. ఇక్కడ లేడీ లేదు, మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ అన్నీ ఉంటాయండి. మీకు అర్థమైందండి? ఒక రేప్ కేసు ఇక్కడ నా దగ్గర లేడీ లేకపోయినా సరే నాతో ఎవరు అమ్మాయి ఇచ్చారని చెప్పి తప్పుడు కేసు పెట్టించేయచ్చు నేను. పెట్టేస్తారా? ఎందుకు పెట్టరండి? ఒక 5 లక్షలు 2 లక్షలు అంటే అక్కడ అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఎన్ని నేరాలన్నా చేయొచ్చండి. అసలు ఇంకెందుకండి మనం గొప్పగా చెప్పుకుంటాం మన దేశం మన రాముడు పుట్టాడు కృష్ణుడు పుట్టాడు అని చెప్పి. అది పైకి అండి. అది వాస్తవానికి మా కొడుకు అమెరికాలో ఉంటున్నాడండి, మా పిల్లలు అన్న వెళ్ళిపోయారండి. అంటే మనం మన దేశం ఎలాంటి అధ్వాన స్థితిలో ఉందో మనమే చెప్పుకుంటున్నామండి మనం. మీకు అర్థమైందా స్వామి? నేను చదువుకున్నది 10th క్లాస్ అయినా నాకు ఒక ముష్టాయిన పరిచయంతో, ఎవరండి శ్మశానాల్లో నివాసం ఉండే ఒక ముష్టాయిన పరిచయంతో సశబ్దాన్ని విన్నానండి. ఆయన ద్వారా సశబ్దం విన్నానండి నేను. ఈ సశబ్దం ద్వారా తెలిసింది ఏమిటంటే స్వామి, ఎన్ని చదువులు చదువుకున్నా ఎన్ని నేర్చుకున్నా ధర్మస్థాపన అంటే ఇప్పుడు మనం చెప్పే సనాతన ధర్మం అంటే గుడికెళ్ళి పూజ చేసుకుని బొట్టు పెట్టుకుని ఏదో ఆ రోజు వడపప్పు పానకం తినేయటం కాదండి. సనాతన ధర్మం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. నేను మీకు అన్యాయం చేస్తే 20 సంవత్సరాల తర్వాత ఏదో తీర్పు వస్తే నాకు శిక్ష పడితే అప్పుడు పడితే ఏంటి, పడకపోతే అప్పుడు చచ్చిపోతాను. అప్పుడు ఉన్నప్పుడు నేను ఇప్పుడు మీరు నాకు ఒకసారి నవ్వు వస్తుంది మీరు మాట్లాడే మాట కూడా. ఇంతవరకు ఈ భారతదేశ జనాభా దాదాపు 150 కోట్ల దాకా చేరింది అంటున్నారు. అనేక వ్యవస్థలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ. ఇవన్నీ కాదని ఒక రామరాజ్యము, ఒక వీర రాఘవరెడ్డి ఏం చేస్తారంటారు నాకు అర్థం కాదు. అంటే ఇది ఒక్క వీర రాఘవరెడ్డి కాదండి. శౌర్యం తేజో దుర్తిర్దాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికుంటే వారు క్షత్రియులు అండి. ఈ క్షత్రియులు అంటే ఆ లక్షణాలు కలిగిన క్షత్రియులు జీవించి ఉన్నారండి. అలాంటి వారందరూ ఇది అవసరం అని భావిస్తే తోడు వస్తారండి. ఎంతమంది వస్తారండి చెప్పండి? అలా కాదు స్వామి, ఎవరు రాలేదు, 10 మంది వచ్చారు. ఎంతమంది? 10 మంది వచ్చారు. ప్రయత్నం చేసాము, అది మనం విజయం సాధించినా లేదు మనకు అపజయం అయినా మనకు తృప్తి మిగిలిపోతుంది కదా. మనకి మన కంటికి కనిపించని రహస్యాలు మనలను చూస్తున్నాయా? నమ్మకాలు హద్దు దాటితే మూఢనమ్మకాలై ప్రాణాలు తీస్తాయా? గుప్త నిధుల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? విశ్వంలో మానవుడికి తెలియని అంతు చిక్కని రహస్యాలేంటి? కలియుగాంతానికి సంబంధించిన సంకేతాలు మానవాళికి తెలియబోతున్నాయా? దేవుడు ఉన్నాడా లేడా? మనిషి నమ్మిన సిద్ధాంతం ఏంటి? ఆత్మలు ప్రేతాత్మలు మనిషితో మాట్లాడగలుగుతాయా? వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీక్షించండి అనగనగా ఓ రహస్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సరికొత్త కార్యక్రమాలతో త్వరలోనే మీ ముందుకు వస్తుంది నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఒకటి వీరరాఘవరెడ్డి గారు బ్రిటిష్ వాళ్ళని పోరాడి భయంకరంగా పోరాటం చేసి వాళ్ళని ఎల్లగొట్టిన పోరాట వీరులు అరూరు సీతారామరాజు కానీ, కన్నెగంటి హనుమంతు కానీ, పెరంగలికి ఎదురొడ్డిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, సుభాష్ చంద్రబోస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? వాళ్ళంతా పోరాడారు. వాళ్ళని గుర్తుంచుకునేవాడు కూడా లేడు. వాళ్ళు ప్రభుత్వాలు చూస్తున్నాం. వాళ్ళ వంశీకులను కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, వాళ్ళని కానీ ఎవరైనా ఒక్కడని ప్రభుత్వం గుర్తించే రాజ్యసభ సభ్యులు కానీ గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు. అంటే ఈ వ్యవస్థ ఆ రకంగా ఉంది. వీళ్ళు పోరాడారా అయిపోయిందని. వాళ్ళ వల్లే కాంది. వాళ్ళ మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని వాడు పట్టించుకుంటాడు. అంటే ఇంకా మిమ్మల్ని ఒక పిచ్చోడిగా కూడా భావిస్తారు. అవును, ఒక రకంగా అది పిచ్చానండి. మనం కాదని అనక్కర్లేదు. ఎందుకంటే సహజమైన ధోరణిలో కాకుండా ఇలా జరగాలని మనం కోరుకున్నప్పుడు అలా వాళ్ళు అనుకోవటం కూడా తప్పులేదండి. నిన్న భీమవరం కలెక్టర్ గారిని మేము అరెస్ట్ చేసి ఆ విషయం మాట్లాడే ముందు అంటే మనకు కొన్ని విషయాలు మీ నుంచి మనం తెలుసుకోవాలన్నమాట. తప్పకుండా. అసలు మీకు ఇది మిమ్మల్ని వీరరాఘవరెడ్డి ఒక పిచ్చోడు అనుకోవాలా, లేదంటే ఏదో అమాయకంగా దిగి దీన్ని ఫైట్ చేస్తాం అనుకోవాలా? ఎందుకంటే ఈ సమాజం చూస్తున్నాం, మీలాగా ఫైట్ ఉండొచ్చు, లోపల మీకు ఉండొచ్చు, కానీ ఏం చేయగలుగుతారు మీరు? ఈ వ్యవస్థని, ఇంత పటిష్టంగా ఉన్న వ్యవస్థని మిమ్మల్ని పక్కన పడేస్తారు నేను అనుకుంటాం.
మీరేమనుకుంటున్నా చెప్పండి. అంటే వ్యవస్థ మనకేదో గౌరవం ఇవ్వాలి, మనల్ని పక్కన పడేస్తారు, సింహాసనం మీద కూర్చోబెట్టాలి, ఇలాంటి కాంక్షలు ఏమన్నా మనకుంటే ఇది మనం గెలుస్తామా ఓడుతామా ఆలోచించాలండి. మనకు అది లేదండి, పని చేయటమే. ఆ ఫలితం మీద మనకి ఎట్లాంటి కోరికలు ఏమీ లేవండి. ఉదాహరణకి ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పు నాకే ఇస్తే నేను షోకాజ్ నోటీస్ హైకోర్టు న్యాయమూర్తికి ఈ పాస్డ్ ఆర్డర్ కాంట్రరీ టు లా ఇన్ ద సో అండ్ సో రిట్ పిటిషన్ నెంబర్ అండ్ వై షుడెంట్ ఐ ఫైల్ కేస్ అగైన్స్ట్ అండర్ సెక్షన్ 2 అని ఐపీసీ అని చెప్పేసి షోకాజ్ నోటీసే పంపించి ఇవ్వాల్సి వచ్చిందండి. మీకు అర్థమైందా స్వామి? అంటే నేను దాంట్లో షోకాజ్ నోటీస్ ఇవ్వటం వల్ల గెలిచినా ఓడిని పక్కన పెట్టండి. అరే నేను తప్పుడు తీర్పు ఇచ్చాను, ఈరోజు అక్కడ వచ్చి చెప్తున్నాడు వీడు, నాకు షోకాజ్ నోటీస్ నాకు ఇచ్చాడు వీడు అని చెప్పేసి అతని మానసిక స్థితి ఏమిటండి? ఒకవేళ నేను ఇచ్చిన నోటీస్ తప్పు అయితే కంటెంప్ట్ ఉపయోగించవచ్చు నా మీద, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసుకోవచ్చండి వాళ్ళు. మీకు అర్థమైందా స్వామి? అది వారు చేశారా? నేను ఇప్పటికీ సిద్ధమే. ఎప్పుడైనా ఏ కాలంలో అయినా నేను చేసిన తప్పులు కూడా నేను బద్దున్నే. నేను తప్పు చేస్తే కూడా శిక్ష నాకు పడాల్సిందే, నా పిల్లలు తప్పు చేసినా శిక్షించబడాల్సిందే, ఒప్పు ఎవరు చేసినా రక్షించబడాల్సిందే. ఈ యొక్క విధానంతో పనిచేసుకెళ్తున్నాం స్వామి. అదృష్టవశాస్తు చాలామంది చెల్లెమ్మలు, అక్కలు, తమ్ముళ్ళు, అన్నలు ఆ క్షాత్రంతో ఏమిటండి, ఆ బ్రాహ్మ్యంతో, ఆ వైశ్యంతో, ఆ శూద్రంతో వారందరూ ఇప్పుడు దాకా తోడై ఉన్నారండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అసలు ఇట్లా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే రామరాజ్య స్థాపన అనేది పునాది పట్టడానికి ఒక 10 సంవత్సరాలు అవుతుందండి ఇంచుమించుగా చేస్తున్నారు. పునాది. ఆ తర్వాత అసలు కోర్టు ఫెయిల్ అయిందని మీరు ఎలా చెప్తారు అనే దానికి నా దగ్గర ఒక లారీ ఎవిడెన్స్ ఉందండి. కోర్టులు న్యాయమూర్తులు ఎలా కళ్ళు మూసుకుని తీర్పులు ఇస్తున్నారో 200 CRPC దగ్గర నుంచి ఈ 482 ఇన్హీరెంట్ పవర్స్ని ఎలాగ వీరు తప్పుగా ప్రయోగిస్తున్నారో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు టైం ఉందని నాకు ఇబ్బంది లేదు, చెప్పండి. ఈ ఆంధ్ర తెలంగాణ ఏర్పడినప్పుడు ఈ సెక్షన్ 8(1) ఉండాలండి రక్షణ కవచంగా అని చెప్పేసి మేము కొన్ని పిటిషన్స్ అవి తయారు చేసాం. దీనికి కూడా కారణం ఏమిటంటే కర్ణశూలమైన మాటలండి. చెవులకి ఎట్లాగా అరే సిగ్గు లేదా మీకు ఆంధ్ర వాళ్ళు ఎక్కడి నుంచో బతకడానికి వచ్చారు, ఇప్పుడు మాకు తెలంగాణ వచ్చేసింది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్న మాటలు మా చెవుల్లో కూడా ప్రత్యక్షంగా విన్నవాళ్ళం అండి. తర్వాత అట్లాంటి సందర్భంలో ఒక చిన్న అసోసియేషన్ కింద ఏర్పాటు చేసి సెక్షన్ 8 ఉంటే బాగుంటుందని మేము ప్రయత్నాలు చేస్తున్నప్పుడు హైకోర్టులోనే కొన్ని రిట్స్ వేసామండి. అయ్యే సెక్షన్ 2K ఒకటి ఉంది, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ సెక్షన్ 2Kలో టెరిటరీ మొత్తం తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేశారు. చేసి మళ్ళీ సెక్షన్ 5 ఏరియాని సెక్షన్ 8 పేరుతో లా అండ్ ఆర్డర్ గవర్నర్కి అప్పచెప్పారు. ఎప్పుడైతే మీరు టెరిటరీ సెక్షన్ 2Kని ట్రాన్స్ఫర్ చేశారో అప్పుడు ఈ సెక్షన్ 5 చెల్లదండి. కాబట్టి సెక్షన్ 2K అమెండ్మెంట్లోనే సెక్షన్ 5 ఏరియాని మినహాయింపిస్తే అప్పుడు గవర్నర్కి అధికారం వస్తుందండి. దీనివల్ల 6-7 లక్షల రూపాయల శాలరీస్ ఇప్పటికే సెక్షన్ 8లో అడ్వైజర్స్ ఉన్నారు. ఇది కూడా న్యాయం జరుగుతుందని హైకోర్టులోనే రిట్ వేసినప్పుడు పోలీసులని తెలంగాణ గవర్నమెంట్ని కౌంటర్ వేయమంటే ఈ కౌంటర్ వారు ఫైల్ చేయలేక నా మీద అనేక తప్పుడు కేసులు పెట్టారండి. మీ మీద రేప్ కేసులు కూడా పెట్టారండి. ఎక్కడ ఇదంతా? హైదరాబాద్లో 1-2 పోలీస్ స్టేషన్లు లేవు, అన్ని పోలీస్ స్టేషన్లు నా మీద కేసులు అండి. అదే అంటున్నా. అబిడ్స్ పిఎస్లో ఒక సీసీ నెంబర్ 275 సెకండ్ ACMM కోర్టుకు వస్తుందండి. అది వాళ్ళు వేసిన FIR మీద అయ్యింది అది. అయితే దాని మీద ఆ రేప్ కేసులో 8 అండి, అటెంప్ట్ రేప్ కేసులో 8. TRS భవన్ మీద వీర రాఘవరెడ్డి అనుచరులతో దాడి అని చెప్పేసి బంజారాస్ PS లో ఒక కేసు. అదే అంటున్నారు. ఇప్పుడు మీరు దాంట్లో వెళ్తున్నప్పుడు ఈ రకంగా కేసులు పెడితే మీరు ముందుకే వెళ్తారు. ఇక అన్ని కేసుల్లోనూ నేనే వాదించుకుని గెలిచానండి, లాయర్ని పెట్టుకోకుండా. అయ్యా వీడు దీనికి కూడా లొంగట్లేదని చెప్పేసి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న కుమార్ని, 2వ తరగతి మా పాప చదువుతుందండి, నెక్స్ట్ మీ అమ్మాయిని మేము ప్రమోట్ చేయట్లేదని డిక్లేర్ చేశారు వారు. నేను DEOని కలిసాను. నేను కలిస్తే లేదండి మీరు గవర్నమెంట్కి వ్యతిరేకం కదా కాబట్టి మేము ఏం చేయాలో అన్నాడండి. సరే DEO చేయకపోయినా ఈ స్కూల్ వారు పోలీసు వారు ఒత్తిడికి లొంగిపోయి తప్పు చేసిన కోర్టు ఒకటి ఉంది కదా, ఆ PV సంజయ్ కుమార్ రెడ్డి జడ్జి అండి 9th నెంబర్ కోర్టులో ఉన్నాడు అప్పుడు ఆయన. అయ్యే వీళ్ళు ఎలా తప్పు చేశారు కాబట్టి ఈ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే వచ్చిందో, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే పిల్లల కోసం వచ్చిందో దాంట్లో సెక్షన్ 16 ప్రకారంగా నా కూతుర్ని 9th క్లాస్ వరకు వారు ఎక్స్పెల్ చేయడానికి కానీ డిటైన్ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదండి అని మేము రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఆ PV సంజయ్ కుమార్ రెడ్డి జడ్జి గారు ఆయన కళ్ళు మూసుకొని
మిస్టర్ వీరరాఘవ రెడ్డి, ఐ నో యూ ఫైల్డ్ సో మెనీ కేసెస్ అగెన్స్ట్ గవర్నర్ అండ్ హిస్ అడ్వైజర్స్ అన్నాడు ఆయన. మేము చేసామండి, గవర్నర్కి ఆర్టికల్ 361లో ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఆయన అడ్వైజర్స్ని మేము కేసు ఫైల్ చేసాం. నేను పెట్టిన కేసు తప్పుడు కేసులు అయితే నా మీద చర్య తీసుకోండి, కానీ నా కూతురికి దాంట్లో మినహాయింపు ఉండదని ఏమైనా ఉందా? మళ్ళీని తీర్పు ఇమ్మంటే పనికిరాని తీర్పు ఇచ్చాడండి. వచ్చే సంవత్సరం రీటెస్ట్ పెట్టి ఈ పాప పాస్ అయినా ఫెయిల్ అయినా ప్రమోట్ చేయమని. ఏమంటే వచ్చే సంవత్సరం రీటెస్ట్ పెడితే మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? 10th క్లాస్ ఫెయిల్ అయిపోతేనే సేమ్ అకాడమిక్ ఇయర్లో సప్లిమెంటరీ పెడుతున్నారు, వాళ్ళు ప్రమోట్ అవుతున్నారు పాస్ అయితేనే. 2వ తరగతి పాపకి రీటెస్ట్ అనేది లేదు. జడ్జి తలకాయ ఉందండి, రిట్ అప్పీల్ వేసాను. రిట్ అప్పీల్ వేస్తే జడ్జెస్ అంటారు, ఏమంటారండి, బోసలే ఒక ఆయన ఎస్వి భట్ ఉన్నారండి, మిస్టర్ రెస్పాండెంట్ కౌన్సిల్ ఈ 14% మనకంటే సెక్షన్స్ ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని కింద కోర్టు ఇచ్చిన న్యాయమూర్తి తీర్పు మీకు అంటే సింగిల్ జడ్జి తీర్పు మీకు వ్యతిరేకంగా లేదు కాబట్టి మేము దీంట్లో చేసుకోవాలని కేసు కొట్టారండి. అది ఇట్ అప్పీల్ ఎంటర్టైన్ చేయలేదు. అప్పుడు ముగ్గురికి సోకాజ్ నోటీసులు పంపించానండి నేను. జస్ట్ యువర్ పబ్లిక్ సర్వెంట్స్ అండర్ సెక్షన్ 21 IPC యూ పాస్డ్ ఆర్డర్ కాంట్రరీ టు లా ఇన్ ద సోన్స్ రిట్ పిటిషన్ నెంబర్ అండ్ రిట్ అప్పీల్ నెంబర్ అండ్ వై షుడెంట్ ఐ file case against under section 197 CRPC to prosecute under section 209 IPC so cause within 15 days అని ముగ్గురికి సోకాజ్ నోటీసులు పంపించానండి. ముగ్గురికి నేనే అడ్వకేట్లు ఎందుకు పంపిస్తారండి వాళ్ళు? మరి వారికి ఇబ్బంది అవ్వదు వాళ్ళు పంపిస్తేనే. సో ఏదేమైనా మహాత్మా దానికి ఏమైంది? సోకాజ్ నోటీస్కి ఇస్తే వాళ్ళు ఏమి రిప్లై ఇవ్వలేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ అప్లికేషన్ పెట్టాం 197 CRPCలో. ఆయన ఏమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపించాడు. ఆయన మళ్ళీ మాకు లెటర్ పంపించారు, మేము పరిశీలిస్తున్నామని. ఇది 3 నెలల్లో కానీ వారు ఇవ్వకపోతే ఇచ్చినట్టే అని డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ కేసు చెప్తుందండి. దాని ప్రకారంగా చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఆ ముగ్గురు ముద్దాయిలు అక్కడే ఉన్నారు, నేరస్తులు ముగ్గురును. ఇదిగో మా దగ్గర ఎవిడెన్స్ అంతా ఉంది, వీరికి 197 CRPC కానీ ఏం రక్షణ కవచాలు కాదు, కేసు కట్టండి అని ఆ SHO గారికి ఇస్తే ఇప్పుడు న్యాయమూర్తుల మీద నేను కేసు కట్టి లోపల వేయగలుగుతానా? అదే చిన్న వాళ్ళ మీద కేసు కడతారు కదా, మరి పెద్దవాడు తప్పు చేస్తే కేసు ఎందుకు కట్టరు? ఒకవేళ నేను ఇచ్చిన కేసు ఇక్కడ భీమవరం కలెక్టర్ గారి విషయంలో కానీ దాంట్లో కానీ నేను పెట్టిన కేసు తప్పుడు కేసు అని మీరు నిరూపిస్తే నేను మళ్ళీ చెప్తానండి, అసలు భారతదేశంలో ఉన్నాను నేను, ఇప్పుడు ఏ శిక్షకైనా సిద్ధమే. మరి ఇంక నేను మీకు అర్థమైందా మహాత్మా? మీరు తిరిగేది కాక మీ పిల్లల భవిష్యత్తు కూడా పాడు చేస్తున్నారు రెడ్డి గారు. అంటే ఒకవేళ భవిష్యత్తు నిజంగా పాడైపోవాల్సి వచ్చి నా కుటుంబం భవిష్యత్తు పాడైపోయిన ఇబ్బంది ఏమీ లేదండి.